చాలా బాగుందండి నిజంగా అయితే. అంటే లైక్ నాకైతే కామెడీ చాలా ప్యూర్గా అనిపించింది. చాలా రోజుల తర్వాత మార్నింగ్ ఒక మూవీ చూసాను అనగానే ఒక రాజు, అదైతే ఇంకా చాలా బాగుంది. సో దాని తర్వాత ఈ మూవీ చూడడం ఈరోజు భోగి రోజు ఒక 2 బ్లాక్ బస్టర్ మూవీస్ చూసాను, చాలా హ్యాపీగా ఉందన్నమాట. శర్వానంద్ గారు అయితే బ్యాక్ టు బ్యాక్ ఇస్తాడండి, మామూలుగా లేదు. ఆయనకి ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా రోజులైంది మనం చూసి ఆయన పరంగా. బట్ ఈసారి ఆయన నిజంగా బ్లాక్ బస్టర్ కొట్టేస్తారు సంక్రాంతి. సో నరేష్ గారి యాక్టింగ్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆయన కామెడీ అండి, ఆయన కామెడీ టైమింగ్ నిజంగా నరేష్ గారికి ఉన్న కామెడీ టైమింగ్ ఎవరు దాన్ని ఏమంటారు ఇది చేయలేరు అనమాట, అంటే దాటలేరు అనమాట. నిజంగా నరేష్ గారు నిజంగా హీరో అని చెప్పుకోవచ్చు అండి ఈ సినిమాకి. ఒక పక్క శర్వానంద్ గారు అయితే తమ్ముడు క్యారెక్టర్ చేస్తున్నారు, నరేష్ గారు డాడీ క్యారెక్టర్ ఇచ్చారనమాట. సో నిజంగా చాలా బాగుంది. స్టోరీ పరంగా కూడా చాలా కొత్తగా అనిపించింది. ఎక్కడ కూడా ఇదేనా రొటీన్ స్టోరీ ఎక్కడ అనిపించలేదు, చాలా కొత్తగా అనిపించింది. ట్విస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇంకా ఆబ్వియస్లీ హీరోయిన్స్ కూడా చాలా బాగా చేస్తారు. ఓవరాల్గా అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా కొంచెం బోర్ అనే ఫస్ట్ హాఫ్ బోర్ అని చెప్పలేము కానీ, అంటే ఒక లవ్ ట్రాక్ వాళ్ళు చూపించడాన్ని ఏంటంటే కొంచెం ఓకే అబ్బా ఏంట్రా అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ అది ఎక్కడ కూడా అలా వచ్చే టైంలో మళ్ళీ లేపేస్తున్నాడండి మూవీని, మంచిగా ఒక హైపర్ తీసుకెళ్తాను మనల్ని. సో ఎక్కడ కూడా అట్లా ఏం లేదు. ఖచ్చితంగా సంక్రాంతి పైన ఖచ్చితంగా ఉంటుందండి ఈ మూవీ కూడా, చాలా బాగుంది. ఇంత షాకింగ్ అనిపిస్తాయి కదా. సో ప్లాట్ మీద మన బిగ్ బాస్ సిరీస్ పెట్టారు, అద్భుతంగా అనిపించింది. సో ఆ సినిమా మొత్తం అదే ప్లాట్ మీద తిరుగుతుంటామన్నమాట. ఓవరాల్గా అయితే ఈ యూత్కి చాలా మంచి చక్కటి మూవీ. అన్ని చెప్తున్నా ఈ సినిమా బాగాలేదంటమాట, నేను డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తా. నా పేరు పవన్ కుమార్, అంత బాగుంది నిజంగా. ఈ సంక్రాంతిలో మాసం మెగాస్టార్ పోటీ ఇస్తుంది ఈ సినిమా అయితే. ఆ విషయాలు చించి పడేస్తారు, దద్దరిపోయి దిమ్మదిరి బొమ్మ అనిపించింది. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్తో పాటు పర్ఫెక్ట్ కంటెంట్, మంచి డ్రామా, ఎమోషన్స్ అన్ని కరెక్ట్గా కుదిరాయి. ఫెస్టివల్కి మంచి మూవీ అండి, లైన్ వెళ్ళిపోవచ్చు సినిమా పోస్టర్ చూసి. బట్ నరేష్ గారు 1 man షో అంటున్నారు. అంటే ఇద్దరు హీరోలా ఉంటుంది. శర్వా గారి మెయిన్ హీరో అని పోస్టర్లో ట్రైలర్లో ఎట్లా హైలైట్ అవుతుందో సేమ్ టైం మన సీనియర్ నరేష్ గారు కూడా ఫుల్ లెంత్ పేరుతో ట్రాక్ చూసుకోవచ్చు. వన్ ఆఫ్ ద హీరోలు ఆయన కూడా. కామెడీ వర్కౌట్ అయిందన్న, కామెడీ ప్రతి సీను పే అప్ అయిందండి.